కాబట్టి ఇసిరేసానే. దీన్ని ఇసరలేనుగా. హ్మ్. కృష్ణ, సార్. ఏం చేస్తున్నావు? ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేయలేదు ఏంటి? తిని పడుకున్నావా? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? నాకు సెన్స్ కాదురా, ఓకే. నీకు కామన్ సెన్స్ లేదురా. పొద్దున్నే కృష్ణ, లేపి ఎదవ are you there? ఎదవ గోల. ఒరే నాకు డౌట్, నువ్వు బ్రష్ అన్నా చేసావారా? ఆ పాష్ ముఖంతోనే తయారైపోయావా? మూసి నది కంటే ఎక్కువ కంపొస్తుంది కదరా. కృష్ణ, ఆర్ యు దేర్? సార్, ఐ విల్ సెండ్ ఇట్ ఇన్ 5 minutes సార్. ఓకే. ఏంటీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడని చూస్తున్నారా? నా బాధ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు తెలుస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్లో ప్యాకేజ్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే. పేరుకే 70K per month. కార్ ఈఎంఐ, ఫ్లాట్ ఈఎంఐ, సోన్స్ అలాగే వెళ్ళిపోతాయి. పైగా రోజుకో ఇలా బొక్క. బీయింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ బ్రో. మీకు ఇంకో విషయం చెప్పనా? ముందు తెలివేరా సొళ్ళ సత్తనం. సారీ బ్రో. మా ఊర్లో పెళ్ళో అంటే ఏడ్చే పనికిమాలిన వదులు 10 మంది ఉన్నా మా పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి నా పెళ్లిపైనే కాన్సన్ట్రేషన్. ఎందుకో తెలుసా? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ మాటలన్నీ పడలేక మా అమ్మ నాకు రోజు ఫోన్ చేసి నానా మాటలు. ఆ! నమ్మట్లేదు కదా? 3, 2, 1. ఏంటమ్మా? ఒరే కృష్ణ, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నారా. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. ఇంత ప్యాకేజ్ ఉండి కూడా నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదురా? వచ్చిన సంబంధాలన్నిటికీ వంకలు పెడతాం మానేసి త్వరగా ఏదోటి సంబంధం చూసి చేసుకో. లేదంటే ఇక్కడ సమాధానం చెప్పలేక చేస్తున్నానురా నేను. ఏంటమ్మా ఇప్పుడు దాకా జాబు 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 అని, ఇప్పుడు పెళ్ళికి అంత తొందర ఏంటి? అంత తొందర అంటావేంట్రా? ఇప్పుడు నీకు 27 ఏళ్ళు వచ్చినాయి. అయితే రోడ్డు పైన పోయే ప్రతి అమ్మాయిని నాకు మ్యాచ్ అవుతుందని పెళ్లి చూపులు పంపించేస్తారా? అయినా మీకు పెళ్ళే కావాలా? వచ్చే పిల్ల ఎలా ఉన్నా మీకు అవసరం లేదా? అలా అంటావేంట్రా? నీకు పంపించిన సంబంధాల అమ్మాయిలందరూ కుందన బొమ్మల్లాగా ఉన్నారు. అమ్మాయిల కుందన బొమ్మల, కంజూరింగ్ బొమ్మలు. అదేంట్రా అంత మాట అనేసావు? కృష్ణ టీసీఎస్? ఆహా, కృష్ణ రామినేని. అదేలే. ఏంటండి ఎవరైనా ఇంటి పేరుతో కన్ఫ్యూజ్ చేసుకుంటారు, మీరేమో నీ వర్క్ చేసే ఆఫీస్ పేరుతో. చిల్, ఏదైతే ఏముంది, కన్ఫర్మ్ చేసుకోవడమేగా కావాలి. ఓ, అవును, ఇంతకీ మీ సాలరీ ప్యాకేజ్ ఎంత? అదేంటండి ఎవరైనా పెళ్లి చూపుల్లో ఇష్టాల గురించి కదా మాట్లాడుకునేది, మీరేమో. ఇష్టాలదేముందండి, మార్చుకుంటే మారిపోతాయి. కానీ ప్యాకేజీలు పెరగమంటే పెరగవుగా. అమ్మో, పెళ్ళయ్యాక నాకు ప్యాకేజ్ పెరగకపోతే దీనికి నా మీద ప్రేమ కూడా పెరగదు. అమ్మో. నమస్తే అక్క. ఉంటానా? ఆ అమ్మాయి ఫ్యూచర్ గురించి ఆలోచించింది కాబట్టి ప్యాకేజ్ గురించి మాట్లాడింది. అందులో తప్పే ఉందిరా. అవునా? సరే, రేపు పొద్దున ఈ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాం అనుకుందాం. ఇంతలా ప్యాకేజ్ గురించి మాట్లాడిన అమ్మాయి రేపు మీ లగేజ్ మాత్రం మా ఇంట్లోకి ఎలా రానిస్తుందమ్మా? అమ్మో, అది కూడా నిజమే రోయ్. మన ఇద్దరి మధ్యన గోడ కట్టినా కట్టేస్తుంది. మరి ఆ రెండో అమ్మాయి చూడ్డానికి బాబుగారు బొమ్మలాగా ఉంది కదరా. ఏంటమ్మా నీ బొమ్మలు గోలా? ప్రతి ఒక్కరు చూడ్డానికి బొమ్మలానే ఉంటారు, వెళ్ళి కలిస్తే తెలుస్తుంది వాళ్ళు బొమ్మలా భూతాలా అని.
సారీ, కొంచెం ట్రాఫిక్ ఉన్న వల్ల లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఈ గ్యాప్లో బ్రేకింగ్ బ్యాడ్ ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేశాను. ఏంటి? సిరీస్ అండి. ఓ, మీకు మూవీస్ అంటే ఇష్టమా? కాదు, ప్రాణం. నా బీటెక్ అయ్యి 2 years అయింది. ఈ 2 yearsలో నేను చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేశాను. అందులోనూ నాకు జీఓటీ అంటే ప్రాణం. జీఓటీ? గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండి. అండ్ ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఏలియన్ వెబ్ సిరీస్. అంటే మీకు మూవీస్ అంటే ఇష్టమా? అంటే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? నేను అలా అనలేదే. అంటే ఇంత సినిమా నాలెడ్జ్ ఉంది కదా అని. నాకు చూడడం అంటే ఇష్టం. ఓ, నైస్ నైస్ నైస్. మరి పెళ్లి చేసుకున్నాక ఏం చేద్దాం అనుకుంటున్నారండి? పెళ్ళయ్యాక కూడా ఒక 2 years ప్లాన్ చేసుకున్నాను. ఓ, హనీమూన్కి ఏ ప్లేస్కి వెళ్ళాలనా? చిచి కాదు, పెళ్ళయ్యాక ఏ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ చూడాలని చెప్పి 2 years లిస్ట్ వేసుకున్నాను. మరి కాపురం? అదే సిరీస్. మ్మ్. దీన్ని పెళ్లి చేసుకుంటే నా బతుకంతా 3 వెబ్ సిరీస్లు, హారర్ ఫిల్మ్స్. అమ్మో. నమస్తే. ఆ? ఉంటానండి. ఇలా వచ్చే ప్రతి అమ్మాయికి ఏదో వంక పెడుతూ ఉండరా నువ్వు. వంకలు పెట్టడం కాదమ్మా, ఇలాంటి వాళ్ళతో లైఫ్ ఎలా షేర్ చేసుకోవాలి చెప్పు. పోనీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పరా. నాకు పెద్దగా ఏం లేవమ్మా. పొద్దున్నే లేచేసరికి ఒక కప్పు కాఫీ, ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక టిఫిన్ బాక్స్, నుదుటిపైన ముద్దు పెట్టి బాయ్ చెప్పే అమ్మాయి కావాలమ్మా. అయితే నీకో మంచి పని మనిషిని చూస్తాను. ఆ? ఓహో, పని మనుషులు ముద్దు పెట్టి బాయిలు కూడా చెప్తారా? అందుకేనా నాన్న 2 పని మనుషులు పెట్టాడు ఇంట్లో? ఏడ్చేవలే ఎదవా, ఈ ఎదో తెలివితేటలకేం తక్కువ లేదు. లేకపోతే పని మనిషిని పెళ్లి చేసుకోవాలంట. ఒరే, ఇలా అయితే సంబంధాలు చూడటం నా వల్ల కాదురా. అమ్మా, నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. నీ నార్మల్ పర్సన్ని. నాకు ఇంకేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవమ్మా. అమ్మాయి నార్మల్గా ఉండి నన్ను అర్థం చేసుకొని నన్ను బాగా చూసుకుంటే చాలమ్మా. ఏమోరా, నీకైతే నేను చెప్పలేకపోతున్నాను. సరే అమ్మా, నాకు పనుంది. బాయ్. ఏడ్చినట్టుంది. నువ్వెలానో చెప్పావు గాని నేనే చెప్పేస్తా. నీ వల్ల వాడు ఇలా తయారయ్యాడు. అవును మరి, మాకు అన్నీ చెప్పి చేస్తున్నారా ఏంటి? ఏంట్రా నీ బాధ? అబ్బాయి గారు పెళ్ళి ఎప్పుడు చేస్తారా? అన్నీ మనం అనుకున్నప్పుడు అయిపోతాయేంట్రా? టైం వచ్చినప్పుడు ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? తప్పలేదే, నాన్న కోసం. ఇంకెన్ని రోజులు నాన్న కోసం అమ్మ కోసం అని చూస్తావు? నీకంటూ ఏం ఇష్టాలు లేవా? కొంచెం మనిషిలా ఉండేవాడు దొరికితే చాలే. అదేంటి అలా అన్నావు? ఇంత అందంగా ఉన్నావు, చేసుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? పెళ్లి చేసుకోవడానికి అందం ఒకటే ఉంటే సరిపోదే, అవతల వాడికి కొంచెం కామన్ సెన్స్ కూడా ఉండాలి. అంత కామన్ సెన్స్ లేకుండా ఎవరు తగిలారే? హాయ్. హాయ్. సో మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? తులిప్ కన్స్ట్రక్షన్స్లో ఇంజనీర్గా చేస్తున్నా. ఏంటి, అమ్మాయి అయ్యుండి సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నావా? దాంట్లో తప్పేముంది? ఓకే ఓకే, లీవ్ ఇట్. పాయింట్కి వస్తా. ఆర్ యూ వెర్జిన్? దానికన్నా ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఓకే. మీరు వర్జినా? ఇది ఒక క్వశ్చనా? అబ్బాయి వర్జిన్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, తేడా ఏంటి? మరి అదే క్వశ్చన్ మీరు నన్నెందుకు అడిగారు? అంటే నువ్వు నేను ఒకటేనా? తేడా ఏంటి? నువ్వు అమ్మాయి, నేను అబ్బాయి. అయితే అబ్బాయిలకి వర్జినిటీ ఉండదా? అబ్బాయికి వర్జినిటీ ఏంటి? అది కావాల్సింది మీకు, ఆడవాళ్ళకి. మేము ఎలా అయినా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలాంటి ఎదవల్ని ఊరికే వదలకూడదే, నువ్వు వదిలేసొచ్చు. కాఫీ కాదే, యాసిడ్ పోయాలి. అయినా ఇలాంటి ఎదవల మధ్యన మంచోడు దొరకడం కష్టమేనే. హలో, నాకు మంచోడైతేనే సరిపోదు, మంచితనంతో పాటు కొన్ని క్వాలిటీస్ కూడా కావాలి. ఏంటి అవి? అమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావమ్మా పొద్దున్నుంచి? రేయ్, నేను తమరు నా ఫోన్ ఎత్తారుగా.
నానా చెప్పండి. సరే విను, నేను ఒక పెళ్లి సంబంధం చూసా. అమ్మాయి బాగుంది, సాంప్రదాయ గల కుటుంబం. ఈరోజు వెళ్ళి కలు. సరే ఖచ్చితంగా వెళ్ళు. వినపడుతుందా? నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న. నేనేం విన్ను. వాళ్ళకి నేను మాటిచ్చా. అమ్మాయి నాకు నచ్చింది. అమ్మాయి నంబర్ నీకు వాట్సాప్ చేస్తున్నా, అంతే. నానా నానా ఏంటి అవి? మార్నింగ్ లేచి హస్బెండ్కి కాఫీ ఇచ్చి, వాడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసి, వాడు వెళ్తున్నప్పుడు ముద్దు ఇవ్వడం. ఇలాంటి టిపికల్ రొటీన్ లైఫ్ నాకొద్దు. నాకు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసి హ్యాపీగా ఉండాలనుంది. ఏమైందిరా? ఆఫీస్కి వెళ్ళలే? రేయ్ ఏమైంది? రేయ్ మళ్ళీ పెళ్లి చూపులు అంటారా? ఇప్పుడే నాన్న కాల్ చేశారు. మళ్ళీ పెట్టారా ఫిట్టింగ్? అయినా నీకు పెళ్లి చూపులు అంటే ఎందుకు అంత భయం? రే లైఫ్ మ్యాటర్ రా. లైఫ్ లాంగ్ ఉండాల్సిన అమ్మాయి. ఇప్పుడు దాకా వచ్చిన ఒక్క అమ్మాయి కూడా నాకు అర్థం కావడం లేదురా. ఇవన్నీ చూస్తుంటే నాకు పెళ్ళన్నా, పెళ్లి తర్వాత లైఫ్ అన్నా భయం వేస్తుందిరా. అరే మనం బతికే సిటీలో అందరూ ఒకేలా ఉండరురా. కొంతమంది కోపిస్టులు ఉన్నారు, కొంతమంది సెల్ఫిష్లు ఉన్నారు. అలా అని మనుషులందరూ ఒకేలా ఉంటారనుకుంటే అది నీ పొరపాటే. అవసరం లేని వాటి గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోకు. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఈ సొసైటీకి పెళ్ళంటే ఎందుకురా అంత పిచ్చా? అరే మనిషి అన్నాక శాలరీ ఫుడ్డే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. అరే పెళ్ళంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవడం రా. కానీ ఇప్పుడు దాకా వచ్చిన ఒక్క అమ్మాయి కూడా నాకు అర్థం కావడం లేదురా. అర్థం చేసుకోకు. ఎవడు అర్థం చేసుకోమన్నాడు? నువ్వు నీలా ఉండు. తన ఇష్టాలకి రెస్పెక్ట్ ఇవ్వు, చాలు. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒకటి మామ, ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు తోడుగా ఉంటే మాత్రం లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయి. కానీ ఇంకా నువ్వేం మాట్లాడకు. బయట ఒక్కొక్కడు 10-15 మందిని చూస్తున్నారు, నువ్వు చూసింది ఇద్దరినే. జనాలను చూసి నేర్చుకోరా. టిఫిన్ చేయి. ఇంతకీ అమ్మాయి ఫోటో వచ్చిందా? ఇంకా రాలేదు. సరేలే, వచ్చిన తర్వాత చూద్దాం. వీడు బాగానే చెప్పాడు కానీ మనకే ధైర్యం సరిపోవట్లేదు. ఇంకొకసారి ఆలోచించు బ్రో, ఉమ్. పెళ్లి అవసరమా? ఆ. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని అవునా? కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఛీ. నా జీవితం. ఆ, మీరున్నారు బాస్, మీరున్నారు. బహుశా మనకు కూడా ఇలాంటి వాళ్ళు తగిలితే ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉందనుకుంటా. ఇది ఫోటో చూసి మోసపోకురా. అందరూ కుందన బొమ్మలాగే కనిపిస్తారు. డైరెక్ట్గా వెళ్ళి చూసేవారు తెలియదు కుందన బొమ్మ కంజూరం బొమ్మ అని. వీటప్ప టైం సెన్స్ లేదు అదొకటి. ఇవాళ సరే. ఆఫీస్కి వస్తున్నావా? ఆ. ఏం చేస్తున్నావు? నేను ప్రాజెక్ట్ ఫైల్ మెయిల్ చేశాను సార్. ఓకే, కొంచెం హెల్త్ బాగాలేదు సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను సార్. నువ్వు ఎక్కడి నుంచైనా చెయ్యి. వర్క్ ఫ్రమ్ బాత్రూమ్ అయినా పర్లా, బట్ వర్క్ షుడ్ బి డన్. పీక్ నోలెడ్జ్. వాట్ డిడ్ యు సే? నథింగ్ సార్, ఐఎమ్ ఆన్ ఇట్ సార్. గుడ్. ఎరా ఆఫీస్కి వెళ్ళట్లే? అమ్మాయిని కలవాలిగా. ఎప్పుడు? పోస్ట్ లంచ్. కృష్ణ టీసీ స్పీకింగ్. హలో, ఈజ్ దిస్ కృష్ణ రామినేని? యా చెప్పండి. నా పేరు సాయి కృప. అదే
మా నాన్నగారు ఈరోజు మీతో మ్యాచ్ ఫిక్స్ చేశారు కదా. ఆల్రెడీ మా నాన్న కూడా కాల్ చేసి చెప్పారు. యాక్చువల్లీ నాకు ఈరోజు కొంచెం వర్క్ ఉంది. మనం రేపు మీట్ అవుదామా? హలో, ఆర్ యు దేర్? ఉన్నాను, చెప్పండి. మీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు, పర్లేదు. ఓకే. అదేంటి అలా చెప్పావు? లేదే, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఈరోజు మీట్ అయ్యేవాడికి కొన్ని టెస్టులు పెడదాం అనుకుంటున్నా. నువ్వేదో పెంట చేసేలా ఉన్నావు. నీ పెళ్లి చూపులు కూడా పోయినట్టేనా? లేదే, ఇదేదో అయ్యేలానే ఉంది. ఎలా చెప్తున్నావు? సింపులే. అంత శాలరీ వచ్చేవాడికి లీవ్ తీసుకొని లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని చివరికి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయితే ఎవరికైనా సరే ఆ చిరాకులో కొంచెం కోపం వస్తుంది. కానీ మనోడికి అసలు ఏం రియాక్షన్ లేదు. అందుకే పాజిటివ్ వైబ్. అయినా ఎందుకే ఇవన్నీ? తర్వాత 40-50 సంవత్సరాలు తనతోనే లైఫ్ షేర్ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు తనేంటి, తన బిహేవియర్ ఏంటి అని తెలుసుకోకపోతే ఎలా? అందుకే ఇలా చేశా. ఏంటో నువ్వు నీ పిచ్చి పనులు. ఈ రోజుల్లో ఇలానే చెయ్యాలి. రేయ్, పద పద. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే దాని మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఎరా సడన్గా అలా అడిగావు? రేయ్ చెప్పరా. రేయ్ నిజం చెప్పు, నువ్వు ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? నా లైఫ్లో అంత లగ్జరీ కూడానా? ఏరా? చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ హై స్కూల్ బాయ్స్తో, ఆ తర్వాత ఇంటర్ మొత్తం హాస్టల్, ఇంకా బీటెక్ అంటావా? నీకు తెలిసిందే కదరా. లైఫ్లో సక్సెస్ అవ్వాలని లవ్ అనే సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషనే చేయలేదు. ఏరా నవ్వుతున్నావు? లవ్ని కూడా సబ్జెక్ట్ అన్నందుకు. నా లైఫ్లో ప్రతిదీ సబ్జెక్టేరా. బ్రతకడం అనే లూప్లో ఇరుక్కుపోయావురా. లైఫ్ని అనుభవించట్లేదు. అంటే లైఫ్ని అనుభవించడం వేరు, బ్రతకడం వేరు. 4 గరికపాటి వీడియోలు చూస్తే ఇలాంటివి 100 చెప్తా. ముందు ఇది చెప్పు, లవ్ అట్ ఫస్ట్ సైట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. నువ్వు ఆ క్వశ్చన్ అడిగావంటే నీకు దగ్గర పడింది. అబ్బా, రోజు ఈ రెస్టారెంట్ ఫుడ్ తిని తిని ఇంటి ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందిరా నాకు. అయితే పెళ్ళయ్యాక హోమ్ ఫుడ్ తినే ఛాన్స్ దొరుకుతుంది. అంత సుఖం కూడానా? ఈ కాలం అమ్మాయిలకి మ్యాగీ చేయడం తప్ప ఇంకేం వండడం రాదురా. ఒకవేళ అన్నీ వండి పెట్టి అమ్మాయి దొరికిందనుకో, వాడంత లక్కీ ఫెలో ఇంకొకడు ఉండడు. ఏంట్రోయ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు? ఏమోరా, సాయి కృప ఫోటో చూసినప్పటి నుంచి తను ఎప్పుడెప్పుడు చూస్తానని ఫీలింగ్ వస్తుందిరా. ఆ ఎక్సైట్మెంట్ అలానే ఉంచి పాజిటివ్గా వెళ్ళు, అన్నీ అవే సెట్ అవుతాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఫోన్ చేసిందా? లేదురా. హలో హలో, ఏంటండి ఎప్పుడు కాల్ చేస్తానని వెయిట్ చేస్తున్నారా? కొంచెం అట్లాంటిదే అండి. ఓకే, 1 అవర్లో కెఫేకి వచ్చేయండి, మీట్ అవుదాం. ఓకే అండి, షూర్ అండి. 1 అవర్లో కేఫ్కి రమ్మంటుంది. ఓకేరా. హాయ్ సాయి కృప. ఎక్సైట్మెంట్. సాయి కృప గారు కూర్చోండి. పర్వాలేదు, నువ్వు నన్ను పేరు పెట్టే పిలవచ్చు. ఏమనుకోవద్దండి, నిన్నటి నుంచి మీ ఫోటోని చూస్తున్నా కదా, బాగా తెలిసిన ఫీలింగ్, అందుకే. ఇట్స్ ఓకే, నేను కూడా మీరు అన్నారని అనలేదు, బట్ చూడగానే ఏదో ఫ్రెండ్ అయిన ఫీలింగ్. సరే, ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఆర్డర్ సార్. ఓరియో షేక్.
టు ఓరిషే. ఓకే సార్. మా నాన్న మీ ప్రొఫైల్ సెండ్ చేసినప్పుడు మీ గురించి కొంచెం తెలుసుకున్నా. అవునా? ఏంటది? ఒక ఆడపిల్ల ఇండి కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారంటే ప్యాషన్పై మీకున్న రెస్పెక్ట్ నాకు నచ్చింది. అండ్ ఎప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదనే మెంటాలిటీతో ఉంటారని మీ ఫోటో చూస్తే నాకు తెలిసింది. నా ఫోటోలో అంత డీటెయిలింగ్ ఉందా? అంటే నాకు కూడా మీ గురించి ఒక విషయం అర్థమైంది. కలిసిన ఫస్ట్ మీట్లోనే ఇంత పులిహోర కలుపుతున్నారంటే నేను మీకు నచ్చానని. ఫస్ట్ నుండి నాకు ఆ ఫీలింగ్ లేదు. బట్ మీ ఫోటో ప్రొఫైల్ చూశాక, ఇదిగో ఇలా మాట్లాడాక కొంచెం కొంచెం అలా జరిగిపోయింది అంతే. ఇంకా మీరే చెప్పాలి. జనరల్గా పెళ్లి విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఎక్కువ కంఫర్ట్స్ ఇచ్చింది ఈ సొసైటీ. కానీ అమ్మాయిలకు అన్ని ఆప్షన్స్ లేవు. చాలామంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత వాళ్ళు కోరుకున్న జీవితం దొరకకపోయినా సరే సర్దుకుపోయి కాపురాలు చేస్తున్నారు. నేను ఆ తప్పు చేయాలని అనుకోవట్లేదు. అంటే మీరనేది మన ఇద్దరం ఒక 5 days కలిసి ఉండి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు కదా. అంటే లివినా? హా, అలాంటిదే. అది లవ్లో ఉండేవాళ్ళుగా చేసేది. స్ట్రేంజర్స్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఎందుకు కలిసి ఉండకూడదు? ఈ అమ్మాయి ఏంటి ఇలా ఫస్ట్ మీట్లోనే లివిన్ అంటుంది అని అనుకుంటున్నారా? ఐ హ్యావ్ మై రీజన్స్. నాకు ఓకే. మరి ఆ 5 days తర్వాత ఒకరికొకరు సెట్ కాదనిపిస్తే? ఇంకేముంది, ఎవరి దారి వాళ్ళది. ఇంకేముంది, ఎవరి దారి వాళ్ళది. ఇంకేముంది, ఎవరి దారి వాళ్ళది. హలో. 10 వరకు వచ్చాయి. నా ఫ్లాట్లో 5 days ఉండబోతున్నాం. ఏంటి? నా ఫ్రెండ్ కూడా 1 week ఫ్లాట్లో ఉండట్లేదు. ఏంటి ఏం మాట్లాడట్లేదు? వస్తున్నావా లేదా? సరే, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. నువ్వు అలాంటి విషయాలు నేను తీసుకోవద్దు. నేను వస్తున్నా. సరే, లొకేషన్ షేర్ చేస్తాను. సార్, నాకు హెల్త్ బాగాలేదు. 1 week నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను సార్. చెప్పాను కదా, నువ్వు బాత్రూంలో నుంచి చేసినా పర్లేదు, బట్ వర్క్ షుడ్ బి డన్. థ్యాంక్ యూ సార్. ఎందుకో వెళ్ళాలంటే భయంగా ఉందిరా. ఎల్లుబే అంటే లివిన్ అంటుంది కదా అని. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉండాలి కదా. ఒక 5 రోజులకి ఏడుస్తావేంట్రా జఫా? ఇంతవరకు చూసిన అమ్మాయిలకి క్యారెక్టర్ బాగాలేదు, బిహేవియర్ బాగాలేదని ఏడ్చి దొబ్బించుకున్నావు కదా. నచ్చిన అమ్మాయే కదా. నచ్చిన అమ్మాయి కోసం యుద్ధాలకు వెళ్ళారు, ప్రాణాలు అర్పించుకున్నారు. వాళ్ళు యుద్ధాలకు వెళ్ళారా, నువ్వు లివిన్కి వెళ్ళావా? నేను చూసుకుంటా, వెళ్ళు.
ఎరా ఎక్కడికి? అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్ళాలంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. అవునా, మరి నాకేంటి లివ్ ఇన్ అని తెలిసింది? హాయ్. హాయ్. ఆ, బాగుంది. నైస్. ఇలా వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయకు. నీకు ఒక రూమ్ అరేంజ్ చేసా, నీ థింగ్స్ అన్ని అందులో పెట్టుకో. వామ్మో, అప్పుడే రూల్స్ పెట్టేస్తుందిగా. సరే పద, రూమ్ చూపిస్తా. పద. అబ్బో. ఫస్ట్ టైం ఒక రూమ్ ఇంత నీట్గా చూడడం. ఏ నీ రూమ్ నీట్గా ఉండదా? పెట్టుకోవాలని ఏరుకుండదు చెప్పు, కానీ చేసేవాళ్ళే లేరు. ఎవరూ చేయరు, మనమే చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్లేస్ ఎంత నీట్గా ఉంటే మనకంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నీట్నెస్ కోచింగ్ చేసినట్టుంది. ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ ఆర్డర్ పెడతా. అదేంటి, నువ్వు ప్రిపేర్ చేయవా? చచా, నాకంత ఓపిక లేదు. సరిపోయింది. ఏంటి? నథింగ్. సరే, ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాయి. ఓకే. గాలి మొత్తం తీసేసింది. వంట చేయడం రాదు, ఇంకెన్ని చూడాలో. కృష్ణ, నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. హ. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వేమనుకున్నావు? అంటే ఈ అమ్మాయి ఏంటి, యాటిట్యూడ్ ఏమో అని ఏదేదో అనుకుంటారు కదా. లైక్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నైస్. సరే కానీ నన్ను చూసినప్పుడు నువ్వేమనుకున్నావు? టైం వచ్చినప్పుడు చెప్తాను. ఓహో, నా వాచ్లో ఇప్పుడు టైం తిరగట్లేదు అనమాట. అవును, నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఐ మీన్ ఎలా రియాక్ట్ అవుతావు? బేసికలీ నాకు కోపం రాదు, కానీ పడుకున్నప్పుడు అల్లారం వస్తే పగిలిద్ది. యు ఆర్ సచ్ ఎ డేంజరస్ పర్సన్ కృష్ణ. అంత సైకోన్ కాదమ్మా, ఏదో అట్లా అలవాటైపోయింది అంతే. అలా కంటిన్యూ అయిపోతుంది. దానికి సొల్యూషన్ నేను చెప్తా. అవును, నువ్వు మూవీస్ చూస్తావా? చూస్తాను. ఏ అలా అడిగా? క్యాజువల్గా అడుగుతున్నా. వీకెండ్ అలా చూస్తాను. ఓకే, మరి శాలరీ పైన నీ వ్యూ ఏంటి? నేను శాలరీ గురించి అంత పట్టించుకోను. అది జస్ట్ సర్వైవ్ అవ్వడానికి హాస్పిటల్లో పడితే యూజ్ అయ్యే ఒక సేఫ్టీకి ఇలా చూస్తాను అంతే. నీ మాటలు వింటుంటే చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తున్నాయి తెలుసా. అలా అనేం కాదు, లైఫ్ అంటేనే ఎక్స్ప్లోరింగ్ కదా. అయినా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే మన లైఫ్ జర్నీలోనే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. గుడ్ థింకింగ్. నాట్ లైక్ దట్. అవును, ఫుడ్ ఎలా ఉంది? నిజం చెప్పనా, డైలీ ఆ రెస్టారెంట్ ఫుడ్ తిని 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 నోటికి టేస్టే తెలియట్లేదు తెలుసా. హే, అలా అని చెప్పి మార్నింగ్ లేవగానే కాఫీలు, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పొద్దు ప్లీజ్. ఓకే, సరే కానీ ఇంతకు మీ ఇష్టాలేంటి? ఇంకో 4 days ఉన్నాయిగా, చూస్తావులే. నీకు సస్పెన్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. కైండ్ ఆఫ్. సరే, ఐఎమ్ డన్. హే, ప్లేట్స్ ఇంట్లో పెట్టేసాయి, మార్నింగ్ మేడ్ వస్తుంది. థ్యాంక్ యూ. పద, నా రూమ్ చూపిస్తాను. పద. సో ఇదేనా ప్రపంచం? నైస్, బాగుంది. ఏంటి, ఎక్కడ చూసినా మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు ఫ్యానా? ఫ్యాన్ కాదు, డై హార్ట్ ఫ్యాన్. అబ్బో. మరి నువ్వు? అర్థమైంది, పవన్ కళ్యాణేగా. ఏదేదో ఏదో ఏదో ఈరోజే సరికొత్తగా, ఈరోజే సరికొత్తగా అనిపిస్తూ, ఏదేదో ఏదో ఏదో ఈరోజే నాకిలా, ఈరోజే నాకిలా జరిగేస్తూ, ప్రియా ఏదేదో ఏదో ఏదో నా ఎదకి తాకేస్తూనే నా గుండెలో తోచేస్తూ, ఓ కాలం
లోకం మారిపో కృష్ణ కృష్ణ కాఫీ. ప్రపంచం థ్యాంక్ యూ. సాగిపో నిన్ను చేసినంతగా అనిపిస్తూ సాయి కృప, నిన్ను కలిసిన ఈ కొన్ని గంటలే నాకేదో తెలియని ఫీలింగ్. కానీ కానీ మన ఇద్దరివి డిఫరెంట్ టేస్ట్లు. నువ్వు ఎక్స్ట్రోవర్ట్వి, నేను ఇంట్రోవర్ట్ని. నువ్వేం చేసినా ఆలోచించేస్తావు, కానీ నేను చేశాక ఆలోచిస్తా. ఇంకా చెప్పు, నేను ఎంబీ ఫ్యాన్ అని, నువ్వు పీకే ఫ్యాన్ అని. జోక్ చేయట్లేదు, సీరియస్గా అడుగుతున్నా. ఈ కన్ఫ్యూజ్ మైండ్ గాడు నీకు అర్థమవుతున్నాడా? వెయిట్. ఇవేంటి? మ్యాగ్నెట్స్. ఇవి అపోజిట్ డైరెక్షన్లో ఉంటేనే కలుస్తాయి, సేమ్ డైరెక్షన్లో ఉంటే దూరం అవుతాయి. లైఫ్లో కూడా అందరూ ఒకేలా ఉంటేనే ప్రాబ్లం. అందరూ వేరే వేరే మైండ్ సెట్లో ఉంటేనే అసలు లైఫ్ అంటే ఏంటి, మంచి చెడు అంటే ఏంటో తెలిసేది. అది కాదు కృప. ఆగు, వెళ్దాం పద. అరే పద. అరే ఉరుములు వస్తున్నాయి, వర్షం పడేలా ఉంది. తర్వాత ఫీవర్ కోల్డ్ వస్తే నీకే ప్రాబ్లం అవుతుంది. అడిగావు కదా నాకు ఇష్టమైనది ఏంటి అని. వర్షంలో తడవడం నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఇష్టమైన దాంట్లో ఇది ఒకటి. సరిపోయిందా? ఇప్పుడు చూడు కోల్డ్ ఎంతసేపు ఉంటుందో. చెప్తే విన్నావా? మళ్ళీ నవ్వుతావేంటి? లైఫ్లో మనకి కావాల్సిన ఆనందాలు కొన్ని కావాలంటే అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ తెలిసి ఉండాలి. నేను వర్షంలో తడిస్తే జలుబు వస్తుందని తెలిసి కూడా నేను వెళ్ళానంటే అది నా అడ్జస్ట్మెంట్. నేను వర్షంలో తడిస్తే నాకు జలుబు వస్తుందని తెలిసి కూడా నువ్వు వెళ్ళనిచ్చావంటే అది నీ అండర్స్టాండింగ్. టైం ఎంత? టైమా 12 అవుతుంది. నాకు ఇప్పుడు ఈ జలుబు తగ్గాలంటే ఐస్ క్రీమ్ తినాలి. నీకేమైనా పిచ్చా? ఇంత నైట్లో, అది కూడా చలిలో ఐస్ క్రీమా? నో ఛాన్స్. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఇంటికి త్వరగా వచ్చేయాలి. డన్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ఈ టైంలో బయటికి రావడం. అదేలే, నాకు అర్థమైంది. అరే ఎందుకు నవ్వుతున్నావు? చూసావా ఎంత చల్లగా ఉందో బయట? సరే, నేను టైర్డ్ అయ్యాను, వెళ్ళి పడుకుంటా ఇంకా. వావ్, వాట్ ఏ మిరాకిల్. నువ్వు చెప్పిన పాజిటివ్ వైబ్స్ ఫార్ములా వర్కౌట్ అయింది. అందుకనే పొద్దున్నే లేచేశాను. గ్రేట్. హే జాగ్రత్త. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ అబ్బా, ఈరోజు కూడా ఆ రెస్టారెంట్ ఫుడ్ తినడం నా వల్ల కాదు. హిట్టో ఫ్లాపో, నా చేతి వంట నేను తిందామనుకుంటున్నా. హోమ్ ఫుడ్ తినాలనుందా? ఏదో పెద్ద చేసి పెట్టేదానిలా గడు. టేస్ట్ ఇట్.
మరి నాకెందుకు అలా అబద్ధం చెప్పావు? నేను ఓపిక లేదు అని చెప్పాను, వంట రాదు అని చెప్పలేదు. అయినా ఇప్పుడు నేను వంటొచ్చు అని చెప్తే పెళ్ళాక నన్నే చేయమంటావుగా, అందుకే. సాయికృప, నా మీద నీ ఫీలింగ్ ఏంటి? ఐ లవ్ యూ కృష్ణ. ఏంట్రా కాఫీ కోసం ఇక్కడికి తీసుకొచ్చావు? డబ్బులు దండగా చక్కగా రోడ్డు పక్కన తాగేసేవాళ్ళంగా. అదేం లేదు నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి అందుకే. ఏంట్రా చెప్పు, దేని గురించిరా? చెల్లి పెళ్లి గురించి నాన్న. తనకప్పుడే పెళ్ళెందుకు, చదువుకొనిద్దాం. డబ్బుల గురించి కంగారు పడుతున్నావా? అవన్నీ నేను చూసుకుంటానురా, నీకెందుకు, నువ్వు కంగారు పడకు. డబ్బుల గురించి కాదు నాన్న, తనింకా చదువుకోవాలనుకుంటుంది, చదువుకొనిద్దాం. ఇంతవరకు చదివించాలరా, ఇంతకన్నా ఎక్కువ చదివి తర్వాతైనా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాల్సిందేగా. అయినా మంచి సంబంధాలు ఎప్పుడు పడితే అప్పుడు రావురా. చక్కగా పెళ్లి చేస్తే అత్తారింట్లో హ్యాపీగా ఉంటుంది. అది కాదు నాన్న, చదువుకుంటే తనకు ఉపయోగపడుతుంది కదా. ఏం ఉపయోగం ఉంటుంది? ఎంత చదివినా రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాల్సిందేగా. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఆల్రెడీ సంబంధం నేను ఖాయం చేశాను. ఇప్పటికే నలుగురు కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావని నన్ను అడుగుతున్నారు. అది కాదు నాన్న. రేయ్, ఈ విషయం అయితే నాతో ఇంకేం మాట్లాడుకో. రేయ్. హాయ్ అండి, నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని. మీ కూతురికి పెళ్లి కుదిరిందంటగా, మరి కొడుకు పెళ్ళి ఎప్పుడు సార్? వాడు ఇంకా చదువుకోవాలి బాబు, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడు పెళ్ళి. అవును కదా, అప్పుడైతే మంచి కట్నం కూడా వస్తుంది. కట్నం గురించి ఏం కాదు బాబు, మంచి ఉద్యోగం వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడని. మరి మంచి ఆలోచన మీ కూతురు విషయంలో లేదేంటి? అది ఆడపిల్ల బాబు. అయితే మీ పిల్లే కదండి. బాబు, నీకు విషయం పూర్తిగా తెలుసో తెలీదో, దానికి చాలా మంచి సంబంధం చూసాం. అబ్బాయి చాలా మంచోడు, మంచి జీతం, మంచి ఉద్యోగం, తను బాగా చూసుకుంటాడు. అంతకన్నా తనకేం కావాలి? చిన్నప్పటి నుంచి తెలుసా? మీ చుట్టాలేనా?